ఉనికి ఎలాగుంది? తెలివితో ఉంది, జ్ఞానంతో ఉంది, జ్ఞాపక లక్ష్యంతో ఉంది, గమనించే లక్ష్యంతో ఉంది, శబ్ద లక్ష్యంతో ఉంది, తెలుస్తూ ఉంది. అంటే ఉనికి స్వభావం ఏంటి? తెలివి. అదే చిత్ అన్నారు. ఇది సత్ అన్నారు. సత్ ఎలా ఉంది? చిత్తు. చిత్తు ఎలా ఉంది? సత్తు ఉంది. సత్తు చిత్తులు ఎలాగున్నాయి? స్వరూపంగా ఆనందంగా, హాయిగా. హాయి ఎలా ఉంది? మౌనంగా, సైలెంట్గా, స్వయంతృప్తితో. ఎలా ఉంది? పరిపూర్ణంగా. ఇప్పుడు మొత్తం అన్ని లక్షణాలు కలుపు. పరిపూర్ణంగా. పరిపూర్ణం ఎలా ఉంది? మౌనంగా. మౌన పరిపూర్ణం ఎలా ఉంది? అనుభూతిగా చిత్త పదార్థంతో తెలుసుకుంటోంది. ఉనికిని తెలుసుకుంటుంది, తన ఆనందాన్ని తానే తెలుసుకుంటోంది అని మరలా అదే నువ్వు అనుకుంటావు. ఇప్పుడు నీకు సూచించాలి. ఇక్కడ సూచన అంటే ఏమీ లేదు. నేను ఉన్నాను అంటే ఉనికిని నీవే తెలుసుకుని గుర్తించావు. ఉనికిని గమనించి గుర్తించి ఓరకం ఉంది. ఇదే సూచన.